మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు అనేందుకు ఈ ఫలితాలే నిదర్శనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ అనుకున్నట్టుగానే హవా కొనసాగుతూ ఉంది మున్సిపాలిటీలో. ఓవరాల్ గా అసలు కాంగ్రెస్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయన్న విషయాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు అనేందుకు ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నిదర్శనంగా భావించవచ్చా? అసలు కాంగ్రెస్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? మున్సిపల్ ఎన్నికలు అనేవి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్టప్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం చేసినటువంటి నానా యాగి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి భాషలో ఈ ప్రయత్నాలన్నిటికీ సంబంధించి కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి ఫీలర్ ని బీఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ మీద ఆ ఫీలర్ తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికలు వీటన్నిటిని తుడిచిపెట్టినట్టే అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. వరుసగా జరిగినటువంటి ఎన్నికల్ని మనం కనుక చూస్తే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. 80% సీట్లని సర్పంచ్లని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంతకుముందు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే ఉండదు అని చెప్పినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ పట్ల అంత సానుకూలంగా లేరు అనేటువంటి ప్రచారం జరిగింది. వీటన్నిటినీ తుడిచిపెట్టేలా 90 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికకి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, వచ్చినటువంటి ఫలితాలు, వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ చాలా మొదటి నుంచి కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలని కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం నాటికి కూడా దీనిపై పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 50% పైగా సీట్లను గెలుచుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ప్రధానంగా ట్రయాంగిల్ పోటీ ఉంటుంది అనేటువంటి వ్యూహం కాంగ్రెస్ పార్టీకి కొంత వర్కౌట్ అయింది. కేవలం రెండు పార్టీల మధ్య పోటీ త్రిముఖం అని చెప్పడం వెనుకనే కొంత వ్యూహం అయితే కనపడింది. దాంట్లో భాగంగానే ఆ వ్యూహం కొంత వర్కౌట్ అయింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల కంటే కార్పొరేషన్లలో గెలిచి తీరాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ కార్పొరేషన్లలో కూడా కరీంనగర్, నిజామాబాద్ 2 కార్పొరేషన్లు గెలిచి తీరాలనుకుంది. అయితే కొంత ఫైట్ అయితే ఇవ్వగలిగింది. కానీ కార్పొరేషన్లు దక్కించుకోవడానికి ఇంకొంత శ్రమ ఒడిస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వంలో ఉంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా చాలా సంతృప్తిగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఇది గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజాపాలన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల అమలుకు ప్రజలు ఇచ్చినటువంటి ఆమోదగా భావిస్తూ పాటు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి శ్రమ వల్లనే ఇన్ని సీట్లు గెలుచుకోగలిగామనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికీ పార్టీ చీఫ్ కూడా నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా ప్రతిపక్షం చేసినటువంటి అన్ని ప్రచారాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో పటాపంచలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి పథకాలకి ప్రజల ఆమోదం ఉందనేటువంటి అంశం మీద క్లారిటీ ఇచ్చిందనేటువంటి అంశం అయితే తప్పదు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అమలు చేసినటువంటి పథకాలలో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడము, రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇవ్వడము, 200 యూనిట్లు పేదలకి ఉచితంగా విద్యుత్ ఇవ్వడం లాంటి అంశాలతో పాటుగా డబుల్ బెడ్రూమ్ లాంటి అంశాలు కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటికి కొంత ఆదరణ కూడా లభించిందని చెప్పాలి. గతంలో రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం కంటే ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం, వాళ్ళు అధికార పార్టీకి ఓటేశారనేటువంటి ధీమా కూడా కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది. ఇవన్నీ పేదలకి ఎవరైతే బెనిఫిట్ పొందారో పథకాలు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వెంటనే ఉన్నారనేటువంటి అభిప్రాయంతో పార్టీ అటు ప్రభుత్వం రెండూ ఉన్నాయి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారీ. మొత్తంగా అభివృద్ధి తమకు పట్టం కట్టింది, ఇది ప్రజా పాలనకు నిదర్శనం అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కూడా స్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. సో కాంగ్రెస్ శ్రేణులు అయితే కొంత ఉత్సాహంగా సంబరాలు